హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే క్లికప్ అనే ఒక సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్ గురించి మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఈ రీసెంట్‌గా మీరు ఒకవేళ డెవలపర్ గాని, టెస్టర్ గాని ఒక సాఫ్ట్‌వేర్ టీమ్‌లో వర్క్ చేస్తుంటే డెవలప్‌మెంట్ టీమ్ గాని, ఏ టీమ్‌లో అయినా గాని ఈ క్లికప్ అనే పదాన్ని మీరు బాగా యూజ్ చేసి ఉంటారు. ఈ క్లికప్ అనే దాన్ని ఇని ఉంటారనమాట. యాక్చువల్‌గా ఈ క్లికప్ అంటే ఏంటిదంటే ఇది ఒక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్ అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్‌లో ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉందంటే, ఇప్పుడు సపోజ్ ఫేస్‌బుక్ ఒక ప్రాజెక్ట్ ఉంది కదా! వాళ్ళు ఇప్పుడు ఏం డెవలప్ చేస్తున్నారు? అప్‌కమింగ్ ఏమున్నాయి? అలాంటి వాటన్నిటిని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం అనమాట. ఇలా ప్లేస్ చేసుకొని ఎవరికి కావాలో ఆటన్నిటిని మనం ఈ యాప్‌లో మనం ఇక్కడ మనకి ఇది చూపిస్తదనమాట. ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్ అండ్ ఇది అడ్వాన్స్‌డ్ అనమాట. మన పాత దానికన్నా ఇప్పుడు మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి ఎర్లియర్‌గా. ఇప్పుడు మనకి ఎర్లియర్‌గా అయితే మేము జీరా వాడేవాళ్ళం. సో, జీరా నుంచి మేము క్లిక్‌అప్‌కొచ్చామనమాట. జీరా కూడా చాలా బాగుండేది. కానీ మా క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మేము ఇక్కడికి రావాల్సొచ్చిందనమాట. యాక్చువల్‌గా జీరా ఆల్సో వెరీ గుడ్ సాఫ్ట్‌వేర్. జీరా గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన. చూడండి. అండ్ జీరా ఏందంటే చాలా లైట్ వెయిట్ ఉంటదనమాట. అండ్ ఈ క్లికప్ వచ్చేసి ఏందంటే చాలా హెవీ వెయిట్ ఉంటది. హెవీ వెయిట్ అంటే హెవీ ఫీచర్స్ ఉంటాయనమాట. చాలా చాలా కస్టమైజేషన్‌గా, చాలా కలర్‌ఫుల్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. ఏమో నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నా. ఇది నా ఒపీనియన్. అందరి ఒపీనియన్ అయితే కాదనమాట ఇది. ఇక్కడ మనకేందంటే చాలా థింగ్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. హ్మ్. ఏందంటే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పవర్‌ఫుల్ టూల్స్, వన్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. అండ్ ఇది ఎందుకు బాగా ఫేమస్ అయిందంటే చాలా టూల్స్ ఉంటాయి. అండ్ చాలా ఇంటిగ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి జీరోలో చాలా తక్కువ లిమిటెడ్ ఉంటాయి వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో. కానీ ఇక్కడ వచ్చేసి ఈళ్ళు ఏం చేశారంటే క్లికప్ ఇంటిగ్రేషన్ టు ఎవ్రీథింగ్ ఇచ్చేసారన్నమాట. గూగుల్ డ్రైవ్స్‌కి, గూగుల్ అసిస్టెంట్‌కి, అలెక్సాకి, ఎవ్రీథింగ్ స్లాక్‌కి ప్రతి ఒక్క ఉన్న మీడియంకి వాట్సాప్‌కి కూడా చివరికి ఈ క్లికప్ ఇంటిగ్రేషన్ అనేది ఇచ్చేసారన్నమాట. అందుకే ఇది బాగా చాలా ఫేమస్ అయిపోయిందనమాట. అండ్ అలాగే ఇందులో టాస్క్‌లు ఎలా అసైన్ చేస్తారు? ఈ మన పేరు మీద ఉన్నయి ఎలా చూసుకోవాలి? వాటన్నిటి గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓవర్ వ్యూ చూసుకోవచ్చు. మన వర్క్ ఎవరికి అసైన్ చేశారు? ఇప్పుడు ప్రెజెంట్ అది ఏ ట్యాగ్‌లో ఉంది? అని ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ సపోజ్ కొందరు ఫోటోస్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ వర్క్ ఎవరికి అసైన్ చేశారు? వాళ్ళన్నిటిని ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చనమాట. ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. స్పేస్ పెట్టుకోవచ్చు. ఒక ఓల్డ్‌గా మళ్ళీ మనం ఫోల్డర్ పెట్టుకోవచ్చు. చాలా, 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 చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. నేను చెప్పేదానికన్నా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చూసారా? ఇక్కడ మనకి టాకిల్ వర్క్ ఫ్రమ్ ఎనీ యాంగిల్ విత్ 15+ పవర్‌ఫుల్ వ్యూస్ అనమాట. మనకు వచ్చిన డేటాని మనకి ఎవరు ఎంత చేశారు? ఎంత డన్ అయింది? వాటన్నిటిని మనం ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో చూడొచ్చు. ఇక్కడ మనకి చూసారా 15 టూల్స్ సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఎవరు ఎంత వర్క్ చేశారు? ఎంత ప్రోగ్రెస్ చేశారు? ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు? వాటన్నిటిని కూడా మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి చాలా టూల్స్ ఉన్నాయి. వీటన్నిటి మనకి హెల్ప్ అయితాయనమాట. ఇది మనం చెప్పుకోవచ్చు ఇదొక మోడ్రన్ సాఫ్ట్‌వేర్ మేనేజ్‌మెంట్ టూల్ అని. యాక్చువల్‌గా ఇది రియల్‌గా ఎలా వర్క్ చేస్తారో చూద్దాం. మీరు మీ కంపెనీ మెయిల్‌తో లాగిన్ అయిన తర్వాత మీ కంపెనీ స్క్రమ్ మాస్టర్ గాని, మేనేజర్ లెవెల్ పీపుల్ గాని మీకు యాక్సెస్ ఇస్తారనమాట ఈ క్లికప్‌కి. మీకొకసారి యాక్సెస్ ఇవ్వగానే మీకు ఇలాంటి యూఐ కనిపిస్తదనమాట. యాక్చువల్‌గా ఇక్కడ ఉంటాయి. యాక్చువల్‌గా మెయిన్ ఏందంటే మనకి ఇక్కడ కిందకొస్తే మనకిక్కడ స్పేసెస్ అని ఉంటాయన్నమాట. స్పేసెస్ అంటే మనకి వర్క్ స్పేసెస్ లెక్క ఈ స్పేసెస్. ఇక్కడ మనకి కనిపిస్తాయన్నమాట. మనకి ఏ గ్రూప్‌లున్నాయో ఆ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేసి, ఇప్పుడు సపోజ్ నేను ఓన్లీ ఇక్కడ నేను ఒక గ్రూప్ మాత్రమే ఉంది. నాకు డెవ్ అని ఒక గ్రూపే ఉందన్నమాట. ఈ డెవ్ అనే గ్రూప్‌లో మనకి ఈ లిస్ట్ అని పెట్టుకున్నా. యాక్చువల్‌గా అయితే ఈ ఈ వేరే లెక్కుంటే నేను ఇలా క్రియేట్ చేసిన. ఇలా మీరు డెవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్‌గా సపోజ్ నాది ఇప్పుడు ఒక స్ప్రింట్ 30 నడుస్తుందంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ చూపిస్తదనమాట. మీ పేరు మీద ఏమేం టాస్క్‌లున్నాయని. ఇక మనం ఇక్కడ ఇట్లా గ్రూప్ చేసుకోవచ్చనమాట. అసైన్ ఎవరికి అసైన్ చేసిందో చూసుకోవచ్చు. హ్మ్. దాని ప్రెజెంట్ స్టేటస్ ఏముంది? వాటి గురించి గూడా మనం చెక్ చేసుకోవచ్చనమాట. మనకి ఈ వ్యూ నచ్చకపోతే ఇలా బోర్డ్ వ్యూ గూడా మనం చూసుకోవచ్చు. ఇలా చూసుకొని మనం ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చనమాట. ఇది సేమ్ అనమాట. ఇదేమో లిస్ట్ లెక్క చూపిస్తది. వర్టికల్ లిస్ట్. ఇదేమో హారిజాంటల్ బోర్డ్ లెక్క మనకి చూపిస్తదనమాట. ఇంకొక వ్యూ కావాలనుకున్నా గాని మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక 15 చూసాం గదా! అదేదైనా కావాలనుకున్నా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. అది అప్ టు అస్. అది మన రిక్వైర్మెంట్ ప్రకారం. మామూలుగా మోస్ట్‌లీ ఇలా లిస్ట్ వ్యూస్ యూజ్ చేసుకుంటే మనకి చాలా సింపుల్ ఉంటదనమాట వ్యూయింగ్‌కి.
ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు నాకు ఇది టు డూ లిస్ట్‌లో ఉందన్నమాట. ఇది టు డూలో ఉంది. ఈ టాస్క్ అనమాట. మనకిక్కడ మనం చూసుకోవచ్చు అసైన్ ఎవరికి అసైన్ ఇక్కడ మనం యాక్చువల్‌గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మీ క్రష్‌కి గాని, మీ ఫ్రెండ్‌కి గాని ఎవరికి ఏమి అసైన్ చేశారో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఇక్కడ అసైనీ కాడ వాళ్ళదుంటది. తర్వాత ఇది డ్యూ డేట్లు కూడా ఇస్తారన్నమాట. లైక్ ఇది ఈ రోజుకి కంప్లీట్ అయిపోవాలని. అంటే ఇక్కడ ప్రయారిటీ ఇస్తారు. ప్రయారిటీ మనం పెట్టుకోవచ్చనమాట. అర్జెంట్ అంటే అర్జెంటా అర్జెంట్ అంటే చాలా ఫాస్ట్‌గా మనం ఇచ్చేయాలి. హై అంటే కొంచెం జల్దీ తక్కువ. నార్మల్ అంటే మామూలుగా అనమాట. లో అంటే పిచ్చ లైట్. వాళ్ళు కూడా మనల్ని ఏమి అడగరు. ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చనమాట. యాక్చువల్‌గా ఇయన్నీ మనకి టికెట్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఇచ్చేస్తారు. మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇస్తారు. ఒకవేళ మీకు ఒకళ్ళది పర్టిక్యులర్ లింక్ కావాలనుకుంటే ఇక్కడ కాపీ లింక్ కట్టేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ న్యూ ట్యాబ్‌లో ఓపెన్ కావాలా లింక్ అనుకుంటే మీరు ఇలా చేసుకోవచ్చనమాట. ఇలా మీకు ఒకసారి ఇలా టాస్క్‌లు అసైన్ చేయగానే ఇక్కడ మీకు ఉంటాయి. ఇక్కడ కనిపించే క్యూఏ బిల్డ్, డివిన్ ప్రోగ్రెస్, టు డూ అనేది మీకు అది యూనిక్‌గా ఉంటాయనమాట. ఒక్కో ప్లాట్‌ఫార్మ్‌కి ఒక్కో లెక్క ఉంటాయి. అది మీ ఒక్కో ప్రాజెక్ట్‌కి ఒక లెక్క ఉంటాయి. మా దాంట్లో చాలా ఉంటాయనమాట. ఇక్కడ నేను ఓన్లీ 4 క్రియేట్ చేసి ఇంకా మనకి ఇష్టం వచ్చినన్ని క్రియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ టీమ్ ఫ్లెక్సిబిలిటీ. ఒకసారి మీకు ఈ టాస్క్ అసైన్ చేయగానే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తదనమాట. ఒకవేళ మీకు ఇక్కడ డైలీ లాంగ్ డిస్క్రిప్షన్ కనిపిస్తది. ఒకవేళ దీనికి ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే ఆ డిస్క్రిప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తదనమాట. ఆ డిస్క్రిప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తది. కొన్నిసార్లు కొన్ని ట్యాగ్స్ కూడా అసైన్ చేస్తారనమాట దీనికి. స్టోరీ సపోజ్ నేను ఒక స్టోరీ అని ఒకటి యాడ్ చేసిన. ఈ విధంగా మనం కొన్నిసార్లు ట్యాగ్స్ కూడా యాడ్ చేస్తారు. రిగ్రెషన్, ప్రొడ్యూస్ అని అది మనకి టీమ్ గానీ, ప్రొడక్ట్ టీమ్ గానీ యాడ్ చేస్తది. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ చూడొచ్చు. ఇక్కడ ట్యాగ్స్ చూడొచ్చు. అండ్ దీంట్లో ఒకవేళ సబ్ లిస్ట్‌లు ఉంటే సబ్ లిస్ట్‌లు కూడా చూడొచ్చనమాట. ఇట్ ఈస్ లాగిన్ యూఐ. ఈ విధంగా మనం సబ్ లిస్ట్‌లు కూడా చూడొచ్చనమాట. సబ్ టాస్క్‌లు కూడా చూడొచ్చు. కొన్నిసార్లు ఇక్కడ చెక్ లిస్ట్ కూడా పెడతారనమాట. మనకి ఇన్ని చెక్ లిస్ట్‌లు కంప్లీట్ అయిన తర్వాత ఈ టాస్క్ కావాలని. అటాచ్‌మెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కూడా మనకి అటాచ్‌మెంట్స్ ఆటోమేటిక్‌గా చూపిస్తది. ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. లైక్ ఏ టైంకి క్రియేట్ అయింది షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లాగ్ ఉంది. ఒకవేళ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి డ్యూ డేట్ చూపిస్తది. ఇక్కడ మనకి చేంజెస్ లైక్ ఏమేం చేంజెస్ జరిగినా చూడొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఎవరైనా పాయింట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మనం నీడ్ మోర్ ఇన్ఫో. ఇక్కడ మనం ఏదైనా కామెంట్ కావాలనుకుంటే ఇక్కడ మనం కామెంట్ పెట్టుకోవచ్చు. ఎంతమందినైనా ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట. నో వరీస్. ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఎమోజీస్‌ని మెన్షన్ చేసుకోవచ్చు. కామెంట్ చేస్తూ ఆటోమేటిక్‌గా వాళ్ళందరికీ మనకి వెళ్ళిపోతదనమాట. వ్యూస్ అనేది ఇప్పుడు దీనికి ఇది ఏందంటే వాచర్స్ అనమాట. కరెంట్‌గా ఈ బగ్‌ని ఎంతమంది వాచ్ చేస్తున్నారు లైవ్‌లో అనమాట. లైక్ ఎర్లియర్ వ్యూస్ కాదు ఇది వాచర్స్. పర్టిక్యులర్‌గా ఇది ఇంకెవరు ఓపెన్ చేసి చూసారో వాళ్ళకి ఇక్కడ మనం కౌంట్ చేస్తది. ఇక్కడ డ్యూ డేట్. ఇక్కడ మీరు ఏదైనా కామెంట్స్ డాక్యుమెంట్ యాడ్ చేయాలనుకున్నా, న్యూ ఫైల్ యాడ్ చేయాలనుకున్నా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇంకా అంతే మెయిన్ ఇక్కడ. ఇంకొకటేంటంటే టైమ్ ట్రాక్డ్ అనమాట. లైక్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. సపోజ్ నేను ఈ లాగిన్ స్క్రీన్ మీద ఇప్పుడు వర్క్ చేస్తాను. నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా నేను ఇలా క్లిక్ చేస్తా. ఇలా క్లిక్ చేయగానే ఏంటంటే ఇది ఆటోమేటిక్‌గా నాకు ఇక్కడ టైమర్ స్టార్ట్ అయిద్దనమాట. నాకు ఈ వర్క్ మీద వర్క్ చేస్తున్నా కాబట్టి ఆటోమేటిక్‌గా ఇది టైమ్ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటదనమాట. అట్లయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే ఒకవేళ మీరు ఇప్పుడు సపోజ్ ఈ టాస్క్ నాది అయిపోయింది. నేనేం చేస్తా జస్ట్ ఇక్కడ టైమర్ స్టాప్ చేస్తా. టైమర్ స్టాప్ చేయగానే మనకి ఆటోమేటిక్‌గా మనకి ఈ బగ్గులు దీని కింద మనకి టైమర్ యాడ్ అయిపోయిద్దనమాట 17 సెకండ్స్. ఇక్కడ చూస్తే మనకి టైమర్ అనేది మనం యాడ్ చేసుకొని ఇక్కడ మీరు చూస్తే మనకి చూపిస్తుంది సాయి గోపి స్పెండ్ 17 సెకండ్స్ అని. ఇది యాక్చువల్‌గా మినిట్స్‌లో, అవర్స్‌లో ఉంటది. ఒకవేళ మీరు ఇక్కడ మిస్ చేసుకుంటే మీరు మామూలుగానే మాన్యువల్‌గానే యాడ్ చేసుకోవచ్చనమాట. యాక్చువల్‌గా అది ఎలా యాడ్ చేయాలంటే ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమర్ ఉంది కదా! టైమర్ కానప్పుడు ఇక్కడ మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకొని సపోజ్ మీకు అవర్స్ కాబట్టి 3 అవర్స్ అన్నప్పుడు హెచ్ అని పెట్టాలనమాట. ఒకవేళ మినిట్స్ అయితే ఎమ్, సెకండ్స్ అయితే ఎస్, ఒకవేళ డేస్ అయితే డే, ఒకవేళ వీక్ అయితే వీక్, ఇయర్ అయితే ఇయర్. ఈ విధంగా మనం పెట్టుకుంటాం అనమాట. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సపోజ్ ఒక 10 మినిట్స్ అన్నప్పుడు 10 మినిట్స్ అని పెట్టేసి మినిట్ సెలెక్ట్ చేసేసి తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు స్పెండ్ చేశారు ఈ 10 మినిట్స్ అని. ఇవాళ స్పెండ్ చేశారా? నిన్న స్పెండ్ చేశారా? మొన్న స్పెండ్ చేశారా? అని. ఈ విధంగా మీరు ఎక్స్‌ట్రా డేస్ అయినా, ఏ డే అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బిల్లబుల్లా, నాన్ బిల్లబుల్లా అని కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ ఇది ప్రో ఫ్యూచర్ అవసరం గెలిచినట్టున్నాం. ఇది ప్రో ఫ్యూచర్ అనమాట. తర్వాత మాన్యువల్‌గా ఒకసారి నేను 10 మినిట్స్ స్పెండ్ చేసి ఇక్కడ 10 మినిట్స్ యాడ్ చేసేసుకొని పర్టిక్యులర్‌గా సపోజ్ ఈ రోజే అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. తర్వాత రేపైతే లాస్ట్ వెడ్నెస్‌డే అయితే అక్కడ వెడ్నెస్‌డే పెట్టేసుకొని తర్వాత సేవ్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్‌గా ఈ బగ్ మీద నేను ఒక 10 మినిట్స్ స్పెండ్ చేశానని మనకి ఇక్కడ చూపిస్తుందనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు 10 మినిట్స్ ఆన్ దిస్ బగ్ అని. ఈ
ఈ విధంగా మనం టైమింగ్ కూడా ఇలా పెడతాం. ఇలా మనం యాడ్ చేసినప్పుడు మన మేనేజ్మెంట్ లెవెల్ ఉన్నోళ్ళు మన టైంని చెక్ చేస్తారు. వీడు ఏ వర్క్ చేసిండు ఈ వీక్‌లో అని. ఆ విధంగా చేస్తారు. ఒకవేళ మనం దీన్ని మూవ్ చేయాలనుకుంటే సపోజ్ ఈ బగ్ నాది అయిపోయింది. నేను ఇన్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేశానప్పుడు ఇన్ ప్రోగ్రెస్‌లో మూవ్ చేసుకుంటా. తర్వాత దీన్ని క్యూఏ బిల్‌లోకి మూవ్ చేశా. అంటే క్యూఏకెళ్ళిందని చెప్తున్నా. తర్వాత వాళ్ళక క్యూఏ టీమ్ ఏం చేస్తదంటే ఇట్లా మనకి డన్ అని అప్రూవ్ చేస్తదనమాట. అప్రూవ్ చేసిన తర్వాత అది క్యూఏ యాక్సెప్టెన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇది నేను జస్ట్ డమ్మీ పెట్టా. ఒక లిస్ట్ నుంచి ఒక లిస్ట్ మూవ్ అవ్వాలంటే జస్ట్ మీరు ఇలా క్లిక్ చేసి ఇక్కడ మీరు మీద క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా ఇది వన్ పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్‌కి ఆటోమేటిక్‌గా మూవ్ అయిపోతదనమాట. అదే ఇక్కడ గూడా అంతే అనమాట. డాష్‌బోర్డ్‌లో గూడా అంతే సేమ్ ఇదే. మీరు కావాలనుకుంటే మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇటు కావాలనుకుంటే ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఇటు కావాలనుకుంటే ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఇలా మీకున్న స్టేటస్‌ని బట్టి మీరు ఈ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చనమాట. ఇదనమాట క్లికప్ గురించి. మన ఫ్రెండ్స్ గూడా ఏం అసైన్ చేస్తారో చూసుకోవచ్చు. మన ఇక్కడ ఏమున్నాయో ఒకవేళ మీరు కొత్త టాస్క్ క్రియేట్ చేయాలనుకుంటే రిక్వైర్డ్ రిక్వైర్డ్ సర్వర్ కాన్ఫిగ్ రిక్వైర్డ్ సర్వర్ కాన్ఫిగ్ అని పెట్టేసి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ప్రయారిటీ హై అని పెట్టుకోవచ్చు. అండ్ మనం డ్యూ డేట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే సో డ్యూ డేట్ నెక్స్ట్ వెడ్నెస్డే కల్లా కావాలని మనం డ్యూ డేట్ పెట్టేసుకుని ఒకవేళ ట్యాక్స్ కావాలనుకుంటే ట్యాక్స్ పెట్టుకోవచ్చు. సేవ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ డెవలపర్కి వెళ్ళిపోయింది అనమాట. మనం దీని ఒక మళ్ళీ టు డూలో పెట్టాలనుకుంటే టు డూలో పెట్టేసుకోవచ్చు అనమాట. డెవలపర్కి ఆటోమేటిక్ ఇప్పుడు ఇది డమ్మీ ప్రాజెక్ట్ కాబట్టి నా ఒక్క ప్రొఫైలే ఉంది. మేబీ ఇన్ రియల్ టైంలో మీకు చాలా ప్రొఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అనమాట. పికప్ చాలా ఫాస్ట్ అడ్వాన్స్‌డ్ ఉంటది కంపేర్ టు ఇది. మనకి చాలా మీరు ఒకవేళ తక్కువ టీమ్ ఉంటే మనకు ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్‌వేర్‌ని. ఇదనమాట. ఒక సబ్ టాస్క్‌లు వ్యూ చేయాలని ఒక సెపరేట్ టాస్క్‌లు అన్నిటిని వ్యూ చేయాలనుకుంటే ఇట్లా మీరు ఇక్కడ మనం మార్చుకోవచ్చనమాట. ఓన్లీ అన్నిటిని కొలాప్స్ చేసి ఓన్లీ మెయిన్ టాస్క్‌ని చూపించుకోవచ్చు. ఎక్స్‌పాండ్ ఆల్ అన్నిటిని ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ఒకవేళ సబ్ టికెట్స్ కూడా సబ్ టికెట్‌ని కూడా సెపరేట్ టాస్క్ లెక్క చూపించుకోవాలనుకుంటే ఈ విధంగా మనం సబ్ టికెట్లు క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు కాదు అదేంటంటే ఒక మెయిన్‌గా ఒక టికెట్ లెక్క యూజ్ అవుద్ది. ఇదేందంటే అన్నిటిని కొలాబ్ చేసి ఓన్లీ మెయిన్ టికెట్స్‌ని చూపిస్తది. ఎక్స్‌పాండ్ అవ్వాలంటే అన్నిటిని ఎక్స్‌పాండ్ చేస్తది అంతే. ఇప్పుడు సపోజ్ ఇది ఎక్స్‌పాండ్ చేసింది అంతే. అదే దీన్ని కూడా మనం ఒక సబ్ టికెట్ లెక్క చూడాలనుకుంటే ఇక్కడ సబ్ టాస్క్ లెక్క చూడాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చనమాట. మన వర్క్ అంతా ఇక్కడే ట్రాక్ అయిపోయిద్ది. అంతే అనమాట. క్లిప్‌కప్ మెయిన్ మనం యూజ్ చేసేది ఇదే. టైమ్ ట్రాకింగ్‌కి, బగ్ ట్రాకింగ్‌కి. మీకింకా ఏదైనా మిస్ అయ్యుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. హ్యాపీ కోడింగ్.